టు జేవీ అకాడమీ ఫిజిక్స్. ఈరోజు మనం ఎలక్ట్రిసిటీ టాపిక్‌లో 10థ్ క్లాస్ ఎలక్ట్రిసిటీ టాపిక్‌లో రెసిస్టర్స్‌ని ప్యారలల్‌గా కనెక్ట్ చేసినప్పుడు వాటి యొక్క ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత అనేది చూద్దాం. మనం ఇంతకుముందు ఎలక్ట్రిసిటీలో సిరీస్‌లో కనెక్ట్ చేసినప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంతో ఫైండ్ ఔట్ చేసాము. ఆ వీడియో మీరు చూడకపోతే ఒకసారి మన ఛానల్‌లోకి వెళ్ళండి. ఆ ఛానల్‌లో ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీలో 1 మార్క్ క్వెషన్స్, ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా నేను 10థ్ క్లాస్ వాళ్ళకి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. నిన్న ఒక యూనిట్ అప్లోడ్ చేశాను. మళ్ళా నెక్స్ట్ కూడా ఒక యూనిట్ అప్లోడ్ చేస్తాను. సో, చూడని వారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో అవి కూడా చూడండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంకరేజ్ చేయండి. సో, ఇందులో రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ పారలెల్ అనేది ఈరోజు టాపిక్ చూద్దాం. సో, ఆల్రెడీ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసాను చూడండి. ఇక్కడ మనం రెసిస్టర్స్ R1, R2, R3 అనేవి 3 కూడా X అనే పాయింట్ దగ్గర కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో, ఈ X అనే పాయింట్ నుంచి ఇది ఎంటరింగ్ అనుకోండి, ఇది లీవింగ్ అనుకోండి. అంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే రెసిస్టర్స్ సిరీస్ కనెక్షన్ అంటే ఒక రెసిస్టర్ యొక్క ఎండ్ ఇంకో రెసిస్టర్‌కి స్టార్టింగ్ పాయింట్ అయితే దాన్ని మనం సిరీస్ కనెక్షన్ అంటాం. అలా కాకుండా 3 రెసిస్టర్స్‌ని స్టార్టింగ్ పాయింట్స్ అన్ని కనెక్ట్ చేసి ఒక జంక్షన్ దగ్గర కనెక్ట్ చేసినప్పుడు, నెక్స్ట్ ఎండింగ్ కూడా మొత్తాన్ని కనెక్ట్ చేసి ఇంకొక జంక్షన్ దగ్గర ఇచ్చినప్పుడు మనం దాన్ని ఏమంటామంటే పారలెల్ కనెక్షన్ అంటాం. సో, ఈ పారలెల్ కనెక్షన్ దగ్గర ఇక్కడ ఉన్న ఈ రెసిస్టర్స్‌ని R1, ఇక్కడున్న రెసిస్టెన్స్‌ని R2, ఇక్కడున్న రెసిస్టర్స్‌ని R3 అని అనుకున్నాం. సో, దీనిలో ఎంత వోల్టేజ్ అక్రాస్‌గా ఉందో మనం కనుక్కోవడానికి ఇక్కడ మనం ఏం చేసాం, వోల్ట్‌మీటర్‌ని కనెక్ట్ చేసాం. వి అనేది వోల్ట్‌మీటర్. ఇది ఏం మెజర్ చేస్తుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఎలిమెంట్‌ని మెజర్ చేస్తుంది. అలానే యామ్మీటర్‌ని కనెక్ట్ చేసాం. యామ్మీటర్ ఏం చేస్తుంది, ఈ సర్క్యూట్‌లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో ఆ కరెంట్‌ని మెజర్ చేస్తుంది. అలానే స్విచ్ కే ఏం చేస్తుంది, సర్క్యూట్‌ని ఆన్ ఆఫ్ చేయడానికి కనెక్ట్ చేస్తుంది. ఇదేమో బ్యాటరీ. సో, బ్యాటరీ ఎందుకు? మనం డీసీ సోర్స్ సప్లై మనం ఈ సర్క్యూట్‌కి ఇవ్వడానికి మనం బ్యాటరీని యూజ్ చేస్తాం. సో, డెరివేషన్‌లోకి వద్దాం. ఇక్కడ ఉంది కదా ఎక్స్ అనే పాయింట్. ఈ పాయింట్ అనేది నోడ్ అనుకోండి. ఈ నోడ్ దగ్గరికి కరెంట్ ఎంత ఫ్లో ఎంటరింగ్ అవుతుంది? ఐ అనే కరెంటు బ్యాటరీ నుంచి వచ్చినప్పుడు ఈ ఎక్స్ అనే జంక్షన్ దగ్గర ఎంటర్ అవుతుంది అనుకుందాం. ఈ ఐ అనే కరెంట్ ఏమవుతుంది? ఈ రెసిస్టర్స్‌లో I1, I2, I3గా డివైడ్ అవుతుందన్నమాట. సో, I అనే కరెంట్ ఏమవుతుంది? I1 ప్లస్ I2 ప్లస్ I3గా డివైడ్ అవుతుంది. ఈ ఈ ఎంటరింగ్ కరెంట్ ఏమవుతుందంటే మనకి కేసీఎల్ అని ఉంది ఒకటుందన్నమాట. కేసీఎల్ కిర్చాఫ్స్ కరెంట్ లా అని ఉంటుంది. ఎంటరింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ది లీవింగ్ కరెంట్స్ అన్నమాట. మనకు 10థ్‌లో అయితే ప్రెజెంట్ రాలేదది. ఆ టర్మ్‌ని యూజ్ చేయము. కానీ దాని మీనింగ్ ఇదే. ఇక్కడ ఎంటర్ అవుతున్న కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 అంటాం అన్నమాట. సో, ఓమ్స్ లా ప్రకారం ఏం చేస్తాం? ఓమ్స్ లా ఏం చెప్తుంది? I ఈజ్ ఈక్వల్ టు V/R. సో, టోటల్ కరెంట్ ఇన్ ది సర్క్యూట్, టోటల్ కరెంట్ ఇన్ ది సర్క్యూట్ I ఈజ్ ఈక్వల్ టు V/R ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. V/R ఈక్వివాలెంట్ అంటే సర్క్యూట్ యొక్క టోటల్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అన్నమాట. V అనేది వోల్టేజ్ అక్రాస్ సిస్టమ్ ఆర్ రెసిస్టర్స్. మన ప్యారలల్ కనెక్షన్ కాబట్టి మధ్యలో ఎక్కడ సిరీస్ ఎలిమెంట్ లేదు కాబట్టి వోల్టేజ్ డ్రాప్ అనేది ఉండదు. వోల్టేజ్ మనం ఇక్కడ అప్లై చేసిన వోల్టేజ్ ఎంతైతే ఉంటుందో అదే వోల్టేజ్ R1కి అక్రాస్‌గా, R2కి అక్రాస్‌గా, R3కి అక్రాస్‌గా కూడా ఉంటుంది. సో, ఓమ్స్ లా ప్రకారం మనం రిమైనింగ్ కరెంట్స్ అంటే రిమైనింగ్ బ్రాంచ్‌లో ఫ్లో అయ్యే కరెంట్ I1 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? I1 ఈజ్ ఈక్వల్ టు V/R1. I2 ఈజ్ ఈక్వల్ టు V/R2. I3 ఈజ్ ఈక్వల్ టు V/R3. సో, ఇక్కడ మీరు Vని గమనిస్తే I1 అంటే ఈ బ్రాంచ్‌లో ఫ్లో అయ్యే కరెంట్ I1 అయితే, రెసిస్టర్స్ R1 అయితే వోల్టేజ్ V. అలానే ఈ బ్రాంచ్‌లో ఫ్లో అయ్యే కరెంట్ I2 అయితే, రెసిస్టర్ R2 అయితే వోల్టేజ్ V. ఈ బ్రాంచ్‌లో ఫ్లో అయ్యే కరెంట్ I3, రెసిస్టర్ R3 అయితే వోల్టేజ్ V. సో, V అనేది మాత్రం కామన్. సో, మనం కేసీఎల్ ప్రకారం కరెంట్ ఏమవుతుంది? ఇక్కడికి ఎంటర్ అయిన కరెంటు లీవ్ అవుతుంది కదా! ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ లాగా. సో, నేను ఈ ఈక్వేషన్‌లో I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3లో సబ్స్టిట్యూట్ చేయండి. V/R1 ప్లస్ V/R2 ప్లస్ V/R3 ఈజ్ ఈక్వల్ టు V/R ఈక్వివాలెంట్. సో, V/R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు V ఆఫ్ 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఇక్కడ ఇవి క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. సో, 1/R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3.
ఇది ప్యారలల్ కాంబినేషన్‌లో మనకి డెరివేషన్ పార్ట్ అనమాట. సో, 10థ్ క్లాస్ పిల్లలకి బాగా యూజ్ అవుతుంది డెరివేషన్ పార్ట్. మిమ్మల్ని మీరు యాక్టివిటీలో గానీ, డెరైవ్ ది ఈక్వివాలెంట్ రెసిస్టర్స్ ఇన్ ఏ ప్యారలల్ కనెక్టర్ సిస్టమ్ అన్నప్పుడు మీరు ఈ డెరివేషన్ పార్ట్ మీరు థియరీ రాస్తారు కదా! ఆ థియరీతో పాటు, ఆ యాక్టివిటీతో పాటు ఈ డెరివేషన్ పార్ట్ అనేది ఉండేలాగా చూసుకోండి. థ్యాంక్ యూ. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్నందుకు, వీడియోని వాచ్ చేసినందుకు. సో, ఇలాంటి వీడియోస్ మళ్ళా ఇంకా ఎక్కువ మీకు ఛానల్‌లో వస్తాయండి. సో, ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్‌లో ఒక క్లాస్‌లో సిరీస్ కనెక్షన్‌లో, ప్యారలల్ కనెక్షన్‌లో ప్రాబ్లమ్స్ ఒక 5 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి.